ఆ యొక్క మాట కూడా అలాగా ఈరోజు 7 గంటలకు అని అన్ని ఆ రాత్రి ప్రకటన చేసినప్పుడు నేను నా యొక్క బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు చదివేటువంటి ఆ తీర్థమ్యాలు కూడా జ్ఞాపకం చేసుకున్నాను. చాలా మంచిది పిల్లారా. మరి ఈ సమయంలో మరి ముందుగా నన్ను పిఎంపాలెం ప్రాంతం నుండి మరి మీ యొక్క మధ్యలోనికి క్షేమంగా నడిపించినటువంటి దేవదేవునికి ముందుగా మరి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రెండవదిగా మా యొక్క ఆత్మీయ అన్నయ్య జాన్ పాస్టర్ గారు, అలాగే వదిన గారు, వాళ్ళ యొక్క పిల్లలు బట్టి నన్ను ప్రేమతో ఆహ్వానించిన విధానం బట్టి మరి సేవకులకి ప్రత్యేకంగా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే మూడవదిగా విచ్చేసినటువంటి ప్రియులందరికీ ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నా. పిల్లారా, మీరు నన్ను చూశారు ఎప్పుడైనా? చూడండి, అందరికంటే స్తోత్రం చెప్పండి. చూసిన దాన్ని బట్టి మీకు వందనాలు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునండి. చాలు ఇలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు ప్రభావం మీకు వందనాలు. ఈ దినము చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి వాక్యమును బట్టి దానిలో ఉన్నటువంటి సారమున ప్రభావం మేము తెలుసుకొని ఈ లోకములో నీ రాకడ పర్యంతం వరకు నమ్మకస్తులమై నీ నామమునకు మహిమగాను సంఘమునకు ఘనతగాను సేవకులు ఎదుట ప్రభా విధేయతను ప్రభా వాక్యం ద్వారాగా మేము తెలుసుకుని నేర్చుకొని బలపరచడానికి నన్నును కూలిన వారిని ప్రభా మీరు స్థిరపరిచి మీ మాటల చేత మమ్మల్ని ఆయుధపరిచి ఆరోగ్యపరిచి ఆశీర్వదించమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు ఎందుకంటే పెట్టొచ్చున్నాం, ఎందుకంటే స్తోత్రం చెప్పండి. వినటం వల్ల ఏం కలుగుతుందమ్మా? మరి ఇప్పుడు మన విశ్వాసమేనా? ఏమన్నా చేతులు ఇందుగా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పన్నాను? మరి అంతమంది పెట్టి వచ్చారు, అందరూ తెచ్చారా? చేతులు తెచ్చారు, ఇంకేమి తెచ్చారా? దేవునికి సన్నిధికి ఆయనను స్తుతించడానికి, ఆయనను చప్పట్లు కొట్టి మహిమపరచడానికి, అలాగే ఆయనకి ఇవ్వడానికి, ఇచ్చే దాన్ని బట్టి ఆయన చేతులతో మనము మన చేతులను ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి మన చేతులు ఎప్పుడు కూడా దేవుని మందిరంలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో లేఖనం చదివిస్తున్న మాట ఏమిటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అని ఒక మాట మనం చదువుతున్నాం. ఈ మాట ఎవరు పలుకుతున్నారు అంటే, పరిశుద్ధ గ్రంథంలో సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి జీవితాన్ని మార్చిన తదుపరి ఆయన పౌలుగా మార్చబడి ఈ యొక్క మాట పౌలు గారు చెబుతున్నారు. క్రీస్తు ఎక్కడ, పౌలు ఎక్కడ, దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ? మానవుని జీవితం ఏమిటి, క్రీస్తు యొక్క జీవితం ఏమిటి? ఈరోజు మనము క్రీస్తు పుట్టుక మొదలుకొని ఆయన మరణించిన వరకు, మరణించిన తర్వాత తిరిగి లేచినదే మొదలుకొని తిరిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క ఆత్మీయ జీవితాలలో క్రీస్తు ప్రభు వారు ఎంత గొప్పవాడై ఉన్నారో, ఆయన ఎటువంటి వాడై ఉన్నారో, ఆయనకు ఎటువంటి వారు ఆయన ఎదుట సాగిలపడి నమస్కరిస్తున్నారో ఈ సత్యములు మీ యొక్క సేవకుల ద్వారా అనేక పర్యాయములు వినే ఉంటారు. దేవుని యొక్క గొప్పతనం. దేవునికి స్తోత్రం. అయితే పిల్లారా, ఇక్కడ ఒక మనుష్యుడు ఏమంటున్నాడంటే, క్రీస్తును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటున్నాడు. ఈయన క్రీస్తును పోలి నడుచుకోవడానికి ఈయన మొదట ఏమైనా క్రైస్తవుడై ఉన్నాడా?
విశ్వాసిగా ఉన్నాడా, సేవకునిగా ఉన్నాడా, లేకపోతే ప్రవచనాలు ప్రవచించేటువంటి ఒక ప్రవక్తగా ఉన్నాడా అంటే దానిలో ఆయన శూన్యం, ఆయనకి ఏమీ తెలియదు. కానీ ధర్మశాస్త్రం గురించినటువంటి ఆలోచన చాలా ఎక్కువగా కలిగిన వాడు ఉన్నాడు పౌలుగా, అంటే సౌలుగా ఉన్న తరుణంలో. ఈయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు అని చెప్పే మాటలో నాకు తెలిసి సత్యమేమి చెప్పటం లేదు ఈయన. ఎందుకంటే ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాము అని చెప్పే మాటలో సత్యమే ఉంటే దేవుని బిడ్డలను ఆయన హింసించేవాడు కాదు, ప్రార్థించే వారి తలకాయలను నరికేవాడు కాదు. విశ్వాసులు మోకరించి దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు అడ్డుపడేవాడు కాదు. మరి ఎలాగా ఈయన క్రీస్తును పోలి నేను నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు అంటే, ఇప్పుడు ఈ యొక్క పౌలు గారి యొక్క పాత జీవితం చూస్తే ఆయన ఒక విధముగా నరహంతకుడు అని చెప్పాలి మన భాషలో. ఎవరి విషయములు అంటే దేవుని సన్నిధికి వచ్చే వారిని, దేవునిని నమ్ముకున్న వారిని, దేవునిని ప్రార్థించిన వారిని, దేవునిని స్తుతించే వారిని ఈ యొక్క పౌలు గారి యొక్క జీవితంలో మొట్టమొదటిగా కలిగి ఉన్నటువంటి గుణం ఏమిటంటే హతమార్చడము. ఆయన ఒక హింసాకారుడు, ఆయన కఠినాత్ముడు, క్రీస్తు యొక్క బిడ్డలను మరి చాలా వేధించేటువంటి దృక్పథం కలిగిన వాడు ఈ యొక్క సౌలుగా. అయితే పిల్లల ఇతని జీవితంలో నుండి ఇప్పుడు ఈ మాట మనం చదువుతున్నాం, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు అంటే ఈయన జీవితము ఏ విధముగా మార్చబడినదో ఈ ఒక్క మాటను బట్టి మనం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇది ఒక సాక్ష్య జీవితానికి సంబంధించిన పదం. ఈరోజు క్రీస్తును కలిగినటువంటి మనము, క్రీస్తును కలిగినటువంటి మన జీవితాలలో మనం ఈ మాట చెప్పగలుగుతామా? ఈ మాటను ధైర్యముగా మనం పలకగలమా? చూడండి, సౌలు గారి కన్నా అంటే పౌలు గారి కన్నా ముందు చాలా మంది శిష్యరికం చేశారు ప్రభు దగ్గర. పేతురు, యోహాను గారు, యాకోబు, ఆంద్రేయ, తదుపరి మార్కు, ఇలాగా 12 మంది శిష్యులు పౌలు గారి కన్నా ముందే ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం ఎక్కడ చదివినా వాళ్ళే మాట చెప్పలేని వారికి ఉన్నారు. యేసు ప్రభువుతో నడిచిన వారు, యేసు ప్రభువుతో మెలకు కలిగి ఉన్నవారు, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువు చేసే ప్రతి అద్భుతం వెనకాతల వీళ్ళు ఉండేటువంటి స్థితి కలిగిన వారు. కానీ ఈ 12 మంది శిష్యుల జీవితాల్లో ఈ మాట వాళ్ళు చెప్పలేకపోయారు. నేను క్రీస్తును కలిగి ఉన్న ప్రకారం మీరును కలిగి ఉండండి, ఎందుకంటే చెప్పలేకపోయారు. ప్రభు మరణించిన తర్వాత చాలా మంది శిష్యులు ఏం చేశారంట, ఎవరు దారిని వారిని వెళ్ళిపోయారు. చేపల వృత్తిలో ఉండేవారు చేపల వృత్తికి, మరొక ఉద్యోగంలో ఉండేవారు ఆ యొక్క ఉద్యోగానికి. ఇలాగా ఆ యొక్క శిష్యులందరూ కూడా ఏమైపోయారంటే, మనతో పాటు ఉంటానని మనకు మాట ఇచ్చి నాతో పాటు ఉంటే మిమ్మల్ని నిశ్శబ్దంలోకి నడిపిస్తానని పలికిన వాడే మన దగ్గర లేడు. ఇక కనుక మనం ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం, మనం ఇక్కడ ఉండి ఆరాధిస్తే ఏ ప్రయోజనం అని భావించి శిష్యులందరూ కూడా ఏమైపోయారంటే చెల్లాచెదురైపోయారు, వెనుకంజ వేసేసారు. కానీ ఈ పౌలు గారు అలాగూ లేరు పిల్లారా. ఎప్పుడైతే దేవుడు సౌలును దర్శించాడో, సౌలుతో మాట్లాడాడో, ఆ క్షణమే సౌలు గారు జీవితాన్ని మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక్కసారి ఒక్క మాటతోనే సౌలు గారు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు, మార్చుకున్నాడు. మనం చాలా సార్లు మాటలు వింటున్నాం కదండి, చాలా సార్లు దేవుని వాక్యం వింటున్నాం. మరి మనం మార్చుకుంటున్నామా? మన తీరును, మన బతుకును, మన చూపును, మన నడవడికను
మనకి మాటల యందును ప్రవర్తన యందును ఏమైనా మార్పు ఉందా? పిల్లరా, ఇది దేవుడు మన అడిగే ప్రశ్న. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలై ఉన్నాయి. సౌలు గారితో దేవుడు ఒక్కసారి మాట్లాడాడు. అయ్యా, నువ్వు ఎవడివి అంటే, ఇదిగో నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తును, ప్రభువును, రక్షకులను, యేసును నేనేనయ్యా అని ఆ ఒక్క మాటతోనే సౌలు జీవితం ఏమైపోయింది? మారిపోయితే మరి అనేక పర్యాయములు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక వ్యత్యాసం చెప్తాను. ప్రార్థన మందిరానికి వచ్చేటప్పుడు మనం మోకరించి ఏం ప్రార్థన చేసుకుంటామంటే, ప్రభువా ఈరోజు నాతో చెప్పాలి అందరూ అంటామా అనమా? అనేది మనమే. దేవుడు సూటిగా తన దోషల ద్వారా మాట్లాడితే అలిగేది మనమే, అనేది మనమే, అలిగేది కూడా మనమే. ఇప్పుడు తప్పెవరిది, ఒప్పెవరిది? భావించాలి పిల్లలు. మాటలు ప్రభువా నాతో మాట్లాడు అంటాం. తీరా మాట్లాడితే ఈ సేవకుడు నా కొరకే, ఈ పాస్టర్ గారు నా కోసమే, ఈ పాస్టర్ గారు నా కొరకే. పిల్లల, దేవుడు మాట్లాడేటప్పుడు కొన్ని సార్లు మన హృదయాలను ఆయన ఏం చేస్తారంటే పరిశోధిస్తూ ఉంటారు, పరిశీలన చేస్తూ ఉంటారు. మనం ఎక్కడ దారి తొలగిపోయామో, ఎక్కడ అవిధేయత కలిగి ఉన్నామో, ఏ మాటకు ఏ వాక్యానికి మనం దూరంగా జీవిస్తున్నామో అనేది దేవుడే గుర్తింప చేస్తాడు తన దాసుల ద్వారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు మహాభక్తుడి గురించి మనం చాలా గొప్పగా ఆయన గురించి గౌరవిస్తాం. దేవుని నామమును బట్టి దావీదును కూడా గణపరుస్తాం. అలాంటి దావీదు జీవితంలో కూడా ఒక పాపం చేశాడు. ఆ పాపము కప్పుకుంటూ ఉండిపోయాడు దావీదు. తన తప్పేమిటో, తన యొక్క అనీతి ఏమిటో, తన యొక్క పాత జీవితం ఏమిటో, తన పాపం ఏమిటో గుర్తుకు తేవాలి. ఎందుకంటే దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. మనమన్నా దేవునికి ఇష్టమే. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు మాట్లాడతారు. దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే మనం ఇష్టం కనుక మాట్లాడతాడు. ఆ ఇష్టాన్ని కష్టంగా భావించకూడదు. ఆ ఇష్టం ఇంకా అమితముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతాడు. కనుక దావీదుతో నాతాను ప్రవక్త మాట్లాడతాడు. ఇదిగో దావీదు గారు, మీరు ఒక అపరాధం చేసి కప్పుకొని ఉన్నారు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే మీ యొక్క ఆరోగ్యాన్ని, మీ రాజ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, ఆధ్యాత్మికమైన స్థితిలో నడిపిస్తాడని తెలియపరిచినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఆయన మాటకు విధేయత చూపి, ఆయన మాట దేవుడు పంపిన మాటగా, ఆయన మాట దేవుడు చెప్పినటువంటి మాటగా గుర్తించి అంతటి దావీదు సింహాసనం కూడా విడిచిపెట్టి ఏం చేశాడంట? దేవుని సన్నిధిలో మోకరిల్లి పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం. అటువంటి మహానుభావుడి అలాగూ చేస్తే ఈ దినాల్లో మనము దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంట? ఒప్పుకోం, పశ్చాత్తాపం కలిగి ఉంటాం. ఏంటి? ఇష్టానికి బదులుగా అయిష్టం కలిగి ఉంటాం. మాట్లాడడం ఏంటి? అడుగుతాం, మొక్కుకుంటాం, కోపగించుకుంటాం, ద్వేషిస్తాం. పిల్లరా, దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన ప్రేమతోనే మనతో మాట్లాడుతున్నాడు. మన కోరికను నెరవేర్చేవాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును. మరి మనమే చెప్పుకున్నాం, ప్రభువా నాతో మాట్లాడి రోజున మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటకు మనం ఏం చేయాలంట? విధేయత కలిగి ఉండాలి. రైట్. అయితే ఈ సమయంలో సౌలు గారు ఒక్క మాటతోనే తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? మార్చుకున్నాడు. కనుకనే ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. చూడండి, ఆయన ఇంకా వెనుకంజ వేయలేదు, ఎటువైపు చూడలేదు. ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఉన్నతాధికారిగా ఉన్నాడు, ఆయన ఆధిపత్యంలో ఉన్నాడు. సౌలుగాను చూడగానే అనేక మంది తల వంచి నమస్కారం చేసేటువంటి స్థితి కలిగిన వాడు సౌలు. అయితే దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో తన స్థితిగతులను, ఆస్తిపాస్తులను, ఉద్యోగమును,
అంతస్తులను, అందాన్ని, తన జీవితంలో అన్నింటినీ కూడా ఏం చేశాడంటే ప్రభువు కొరకు విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక్క మాటతోనే ఇలా ఈరోజు మనము విడిచిపెట్టలేనివి, ఇంకా వదిలిపెట్టలేనివి ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు ఇంకా మనం దేనినైతే విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా బతుకుతున్నామో, జీవిస్తున్నామో ఆ జీవితమును మార్చుకోమని మరొక మారు దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. ప్రభువు ఒక్కసారి కొరడా దెబ్బలు తిన్నారు ఆయన, కానీ ఈ యొక్క పౌలు గారు ముమ్మారు ఏం చేసినట్ట కొరడా దెబ్బలు ఆయన భరించారు. ప్రభువు కన్నా ఎక్కువగా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. చూడండి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బతకాలనుకునే వారికి ఆశ ఎలాగుంటదంటే, ప్రభువా నీ అంతగా కాకపోయినా నీలాగా కొంతైనా నేను బతకాలనేటువంటి లోకములో అలవాట్లు, లోకములో ఆచారాలు, లోకములో ఉన్న పద్ధతులు, వీటన్నిటిని కూడా పౌలు గారు తోలనాడాడు. వాటి వైపు చూడలేదు, వాటి వైపు ఆశ కలిగి పరిగెత్తలేదు. మనలో కొంతమంది క్రీస్తు కొరకు బతుకుతామని, ఆయనే మాకు దేవుడని, రక్షకుడని భావించి బాప్తిజం తీసుకుని ఈ క్షణాలలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, చిన్న చిన్న వస్తున్నటువంటి ఇంటిలో కానివ్వండి, ఒంటిలో కానివ్వండి, సంఘములో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, వస్తున్నటువంటి చిన్న చిన్న ఆ యొక్క వెలితలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితి, నింద కలిగిన పరిస్థితి, ఏదో ఒక త్రోవ నుంచి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాటిని సహించలేక, భరించలేక క్రీస్తును విడిచిపెట్టే వారిగా ఉండిపోతున్నారు. క్రీస్తును వదిలిపెట్టే వారిగా మారిపోతున్నారు. బాప్తిజం తీసుకొని పోయి రోజు చాలా మంది దేవుని బిడ్డలారా మరలా లోకములో కలిసిపోతూ ఉన్నారు. ఈ పౌలు గారు అటువంటి పరిస్థితి కలిగిలేదు. ఆయన ఎన్నో మార్లు అన్నపానములు లేకుండా కూడా సువార్త ప్రకటించాడంట. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మనకి 3 పూటలు కాకపోయినా 2 పూటలైనా అన్నం దొరుకుతుంది. దేవుడు ఇస్తున్నాడు. చేతి నిండా పని చేసుకోవడానికి సామర్థ్యతను దేవుడు ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, బలమని ఇస్తున్నాడు, ఆరోగ్యమును సమకూరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కొరకు మనం నిలబడాలని, ఆయన కొరకు వర్ధిల్లాలని, ఆయనను మనము స్తుతించే వారిగా ఉండాలని, ప్రభువు కోసమే మన బతుకంతా ఉండాలని ఆ ప్రభువు తపన పడి మనల్ని క్షేమంగా ఉంచుతుంటే మనమేం చేస్తున్నామంటే చిన్న చిన్న విషయాలను బట్టి దేవునికి దూరం అయిపోయే వారిగా ఉంటున్నాం. అయితే ఈరోజు దేవుని బిడ్డలారా మన ఒక సందేశం ఏమిటంటే పోలిక. పౌలు గారు క్రీస్తుని పోలి అని చెబుతున్నాడు. అయితే నేను క్రీస్తుని గాని పౌలుని గాని పోలి నడవండి చెప్పను గాని, పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క నోట నుంచి వచ్చినటువంటి కొన్ని ఆనిముత్యాల యొక్క పోలిక క్రైస్తవులుగా మన జీవితాల్లో వాటిని ఏ విధముగా అన్వయింప చేసుకుని నడవాలో అన్న అంశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 verse 13. 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. చాలండి పిల్లరా, మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవులు వేటిని పోలి ఉండాలి, వేటిని పోలి నడవాలి అంటే, మరి మొదటి కొరింథీ రాసిన పత్రిక 11:1 ప్రకారము ఒకవేళ మనము క్రీస్తును పోలి నడవాలంటే మన వల్ల అయ్యే పని కాదు కదండి. అవుతుందా? అవద్దు. ఎందుకంటే ఈ లోకము మాలిన్యం గలది, ఈ యొక్క లోకము పాప సంద్రము లాంటిది. ఇటువంటి లోకములు మనం నడవకపోతే, బతకకపోతే, ఉద్యోగం చేయకపోతే, శ్వాస పీల్చకపోతే మనం ఇక్కడ ఉండలేం కదండి. వీటన్నిటి సముఖంలో మనం ఏం చేయాలంట? జీవిస్తూనే ఉండాలి. ఇరుగు పొరుగువా అంటే ఒక క్రైస్తవ కుటుంబం
10 ప్రభుని ఎరగని కుటుంబాలు ఉంటాయి. వారి మధ్యలో ఒక కుటుంబం ఉంటారు. అయితే వీళ్ళ దగ్గర నేను ఉండలేను అనుకుంటే ఎక్కడ మనకి ఇల్లు దొరకదు కదండి. అక్కడే ఉండాలి. కానీ ఎలా ఉండాలంట? ఒక ప్రత్యేకమైన స్థితిని కలిగి మనం ఉండగలగాలి. వారితోనే స్నేహం చేయాలి, కానీ ఆ స్నేహాన్ని మన ఒంటికి అంటకుండా కాపాడుకోవాలి. చూడండి, చేప సముద్రంలోనే ప్రయాణం చేస్తుంది, కానీ సముద్రం యొక్క నీరు ఎప్పుడు కూడా చేప తాగినట్టు ఎక్కడా కూడా ఆధారం లేదు. దేవునికి స్తోత్రం. చేప ఎక్కడ ప్రయాణం చేస్తుంది? సముద్రంలోనే ప్రయాణం చేస్తారు. సముద్రము నీరు ఎలాగుంటది? తీయగుంటదా? కొబ్బ నీళ్ళ ఉంటాయా? చెప్పాలి యవనస్తులు. ఉప్పగా ఉంటాయి. ఇప్పుడు మీ జాన్ పాషిగా తీసుకొచ్చి ఏమో ఆరాధన అయిపోయినట్టు అందరూ గ్లాస్ ఉప్పు నీళ్ళు ఇచ్చారనుకుని ఎంతమంది అవత చేతులు పైకెత్తండి. పాస్టిగారే మాకు ఉప్పు నీళ్ళు ఇచ్చారు, ఆయన మినరల్ వాటర్ పెట్టుకున్నారు. మన సూపర్ దేని మీద ఉంటుంది? ఆ మినరల్ వాటర్ మీదకి వెళ్ళిపోవాలి. కానీ చేప అందులోనే ప్రయాణం చేస్తుంది, కానీ ఆ యొక్క నీరు ఎన్నడూ కూడా త్రాగకుండా తన బతుకును కొనసాగిస్తుంది. పిల్లల క్రైస్తవులు కూడా ఎలా ఉండమంటున్నారంటే, మీరు లోకమునకు ఏమై ఉన్నారంట? ఉప్పై ఉన్నారు. ప్రభువు ఎక్కడ ప్రసంగాలు చేసినా చిన్న చిన్న పదాలతోనే ఎన్నో వేల కోట్ల ప్రసంగాలు దేవుని సేవకులు చేసే జ్ఞానమును ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడే ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీమ చిన్నదే, కానీ చీమ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఎక్కువ. కాకి అనే అక్షరాలు 2, కాకి నుంచి నేర్చుకోవాల్సినది. పావురం కూడా చిన్న పక్షి, దాని నుంచి నేర్చుకోవాల్సింది. ఇలా ఎన్నో చిన్న చిన్న వాటి నుంచి దేవుడు అనేకమైన సత్యాలను ఈ సమాజంలో క్రైస్తవ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, మీరు లోకమునకు ఏమై ఉన్నారంట? ఉప్పై ఉన్నారు. ఉప్పుకు ఒక ప్రత్యేకత ఉంది. చూడండి, మనము బిర్యానీ అంత బాగా వండినా, చికెన్ కూర ఆడవాళ్ళు బాగా చేస్తారు, ఏంటి మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఇలా ఎన్నో రకాల వంటలు చేస్తారు. ఇంకా ఈ రుచులు చాలక చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్తా ఉంటుంటారు. మనం ఎక్కడికి వెళ్ళి ఏమి తిన్నా, ఎంత తిన్నా అది రుచిగా ఉండాలంటే దేని వల్ల సాధ్యమంట? ఉప్పు వల్ల. ఉప్పు లేని కూర తినగలుగుతామా? తినలేం. ఇప్పుడు చికెన్ కూర ఎంత అయిపోయిందండి కేజీ? 5,000. నేను కొన్నాను, ఎందుకంటే మా ఆవిడ కొంటారు కనుక నాకు తెలియదు రేటు. ఎంతమ్మా? 300 పెడతాం. ఆ 300కి కారము, పసుపు, ఇంకా ఏంటి వంట గ్యాస్, ఇవన్నీ ఖర్చు చేస్తే అది 400కి తీరుతుంది. ఎంత ఖర్చు పెట్టి అది మన నోటిలోనికి వెళ్ళి కడుపులోనికి ప్రవేశించాలంటే అది ఎలా ఉండాలంటమ్మా? రుచిగా ఉండాలి. తినటానికి కాస్త ఇష్టముగా ఉండాలి. లేకపోతే దాని వలన ప్రయోజనము లేదు, దానివల్ల విలువ లేదు, దానివల్ల ఘనత లేదు. వండిన వాళ్ళకి ఏం చేస్తారంట? బాగోలేకపోతే, అదే భర్త అనుకోండి, ప్లేట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎప్పుడు వెళ్ళిందా? వెళ్ళలేదా? వెళ్ళా చెప్పరు. దేవునికి స్తోత్రం కలిగిందా? ఇది మంచు. చూడండి, అంటే ఒక చిన్న ఉప్పు అనేటువంటి ఆ చిన్న మాటలో ఉన్న ఆత్మీయ సత్యం. పిల్లారా, ఈరోజు దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే ఉప్పులాగా ఉండమంటున్నాడు. చూడండి, ఉప్పు అందరింటికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. అందరింటిలో ప్రవేశిస్తుంది. అందరి కోసం అది బ్రతుకుతుంది. ఎవరు ఏమో వద్దన్న వారు ఎవరు లేరు. ఉప్పుని ప్రేమించే వారు ఉన్నారు. ఉప్పును ప్రతి ఒక్క ఇంటిలోనికి వెళ్ళే స్థితిని కూడా కలిగి ఉంది. నేను క్రైస్తవుల కోసమే పెరిగాను, పుట్టాను అంటది ఉప్పు. అంటే ఉప్పు అందరినీ ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం. ఉప్పు అందరి కోసమే త్యాగం చేసింది. ఉప్పు అందరింటికి వెళ్తుంది. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉండాలంటే అందరితోనూ ప్రేమ కలిగి ఉండాలి, అందరితోనూ సమాధానం కలిగి ఉండాలి, అందరితోనూ ఐక్యత భావం కలిగి ఉండాలా, అందరితోనూ కూడా మనము ఆప్యాయతను కలిగి ఉండాలి. ఉప్పు నేర్పే పాఠం.
దేవుని బిడ్డలారా, మీరు లోకములకు ఉప్పు ఉన్నారు. ఇంకా ఉప్పులో ఉన్నటువంటి గుణం ఏమిటంట? రుచినిస్తుంది. ఏమిస్తుంది? రుచి. మన యొక్క మాటలు, మన యొక్క చేష్టలు ఎదుటి వారికి ఎలాగుండాలంటే సంతోషకరంగా ఉండాలి. రుచిగా ఉన్న దుకాణం దగ్గరికి 10 మార్లు వెళ్తాం. నాకు టీ అంటే చాలా ఇష్టం. ఉదయం 5 గంటల మొదలుగా రాత్రి పడుకునేంత వరకు ఎన్ని గ్లాసులు ఇచ్చినా తాగేస్తాను. ఏంటి? అందుకే అంత అందంగా ఉన్నాను. సొంతం చెప్పండి. ఏంటి, నా వయసు ఎంత అనుకుంటున్నారు? 20, 30 చెప్పాలి. ఏంటి, 40 దాటిపోయింది, 45 దాటిపోయింది. ఏంటి, ఇంకెలాగంటే అమ్మాయిని ఇస్తామో పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. పిల్లరా గమనించండి, మనం ఏదైనా ఒక రుచి కలిగినటువంటి ఒక దుకాణం ఉంది అంటే మన స్నేహితులకు, బంధువులకు కూడా ఏం చెప్తామంటే, పలానా హోటల్లో బిర్యానీ చాలా బాగుంటుంది, పలానా దుకాణం దగ్గర టీ చాలా బాగుంటుంది, పలానా ఆ దుకాణం దగ్గర ఒక వస్తువు కొంటే అది చాలా బాగా పనిచేస్తుంది అని మనం ఏం చేస్తామంట? సాక్ష్యం ఇస్తామంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘముల గురించి, క్రీస్తుని గురించి కూడా మనం సాక్ష్యం ఇస్తూ ఉండాలి. మీరు లోకమునకు ఉప్పు ఉన్నారంటే ఆ ఉప్పుగా ఉండిపోదు. ఉప్పు వల్ల కొన్ని ప్రయోజనాలు ఈ లోకములో జరుగుతూ ఉన్నాయి. అలాగే క్రీస్తుని కలిగి ఉన్నటువంటి నీవు, ప్రభు నమ్ముకున్న నీవు, సంఘంలో చేర్చుకున్న నీవు ఉప్పులాగా ఏం చేయాలంటమ్మా? ఉండగలిగే సామర్థ్యత మనం కలిగి ఉండాలి. ఉప్పు వల్ల, ఉప్పుకున్నటువంటి గుణ లక్షణాల్లో ఒకటి రుచి. రుచిని అందిస్తుంది. ఆ రుచి ఎంతటి వారికైనా ఇష్టాన్ని కలిగింప చేస్తుంది. అంటే మన బతుకులు చూడగానే, మన మాటలు చూడగానే, మన ప్రవర్తన చూడగానే ఎదుటి వారికి ఏం కలగాలంటమ్మా? ఇష్టం కలగాలి, మెప్పు కలగాలి, ప్రేమ కలగాలి. ఈరోజు మనం అటువంటి స్థితి కలిగి ఉంటున్నామా? మనమే ప్రశ్నించుకోవాలి. ఉప్పు రుచిని ఒకటనే కాదు, ఉప్పు ఒక ప్రత్యేకతను కూడా కలిగి ఉంటాడు. అది సముద్రంలోంచి తయారు చేయబడిన తర్వాత అది ఎండకి ఎండి ఉప్పుగా మారడానికి చాలా కష్టపడుతుంది కూడా. ఈరోజు క్రీస్తు కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి, కష్టపడాలి. ఏంటి, పలానా చోటుకి వెళ్తే చాలా రుచిగా ఉంటుంది, పలానా సంఘములో వాక్యం చాలా బాగుంటుంది, పలానా పాస్టర్ గారు చాలా మంచిగా ఉంటారు, ఆయన ప్రార్థన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటది. మనకు నోటిలో నుంచి మంచి మాట పలికేవారిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలు చిన్నది గురించి మీరు వినే ఉంటారు. నయమాను జీవితంలో ఆ నయమానుతో తన భార్యతో అంటుంది, ఇదిగో మా ఇశ్రాయేలు దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు ఎలీషా. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి ఎంత రుచిగా మాట్లాడుతుందో, కమ్మగా మాట్లాడుతుందో, ప్రేమగా మాట్లాడుతుందో, మాధుర్యతలో క్రీస్తును, దేవుణ్ణి ఎంతగా ఆమె చిన్న మాటతో సువార్త ప్రకటన చేస్తుంది. ఇదిగో మా దేశంలో పలానా ప్రాంతంలో పలానా చోట ఒక దైవజనుడు ఉన్నాడు. ఈరోజు మీ దైవజనుడి గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు పిల్లారా? ఈరోజు సంఘం గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రభువు కోసం మీరు ఏం మాట్లాడుతున్నారు? మనం ఎప్పుడు కూడా నష్టపోతున్నాం, మేలే కోరుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇబ్బంది కలిగి ఉన్నా, ఎదుటివారు ఇబ్బందులు ఉన్నప్పుడు మన ఇబ్బందిని మరిచి ఆ ఇబ్బంది పడుతున్న వారి కొరకు, వారి క్షేమం కొరకు మనం ఏం చేయాలంటమ్మా? ప్రార్థించే స్వభావం కలిగి ఉండాలి. ఈ యొక్క చిన్నది ఇశ్రాయేలు దేశంలో నుంచి మరొక ప్రాంతానికి వచ్చింది. బందీ కాలంతో వచ్చింది, బంధించబడి వచ్చింది. తన కుటుంబాన్ని, తన ఆప్తులను, మిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులు అందరినీ కూడా నయమాను హతమార్చాడు. అటువంటి క్రూరుని యొక్క ఇంటిలో ఉంది. అటువంటి ఆ నయమాను గారికి ఒక రోగం ఉంది. ఆ రోగమును చూసిన చిన్నది మనసులో కోపం కలిగి ఉండలేదు. ఏంటి, మనం ఏమనుకుంటాం అంటే, ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారు అనుకోండి, వాళ్ళకి వెంటనే ఒక వారం 10 రోజుల తర్వాత ఏదైనా జరిగింది అనుకోండి, కీడు
చూసావా, నన్ను అన్నందుకు వీడికి వెంటనే మనం ఏం చేస్తామండి, కాలు ఎగరేస్తాం. అమ్మగారికి నీకు చెప్పగలదు ఏమా, చీరకి కుర్చీ కట్టేది ఏకంగా. నన్ను ఇలాగ అన్నావిడ వెంటనే ఏం జరిగింది, ఇలా జరిగిపోయింది. చూసారా? కానీ ఈ యొక్క చిన్నది అలా లేదు. చిన్నది బంధించబడి బానిస బ్రతుకులో ఉన్నప్పటికీ తన యొక్క భార్యగా ఉన్నటువంటి నయమాను భర్త గారికి ఇబ్బందికరంగా ఉందని భావించినటువంటి ఇక చిన్నది చూడగానే తన మనసులో అనుకుంది, ఈయనకు నా దైవజనుల గురించి తెలియపరచాలి. చూడండి ఎంత చిన్న ఆలోచన వచ్చిందో ఆ పిల్లకు. మనం చాలా ఎదిగాం అండి, వయసులో ఆరోగ్యంలో ఎంతో ఎదిగిపోయి ఉన్నాం. ప్రభు నమ్ముకుని ఇప్పటికి నాకు తెలిసి చాలా మంది ఇక్కడ నేను ఎరుగుతున్నాను. మరి నాన్నగారిని కొంతమంది కుటుంబాలు నాకు తెలుసు. ఏంటి, నేను ఇక్కడికి మొదట్లో పాటలు నడిపించడానికి వచ్చేవాడిని. యూత్ ప్రోగ్రామ్స్ మొట్టమొదట చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు మా టీంని ఏర్పాటు చేసుకుని నేను పాటలు పాడడానికి వచ్చేవాడిని. అండ్ ఈరోజు బోధకుని మధ్యలో వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఆ చిన్నది చేసిన మంచి పని ఉప్పు చేస్తుంది. ఇక్కడ ఉప్పు కూడా ఏం చేస్తుంది, అనేక మందికి రుచిని అందిస్తుంది. ఈరోజు మన బతుకులో ఇతరులకు రుచిని ఇచ్చే వారిగా ఉన్నామా, ఇతరుల మేలు కోరుకునే వారిగా ఉన్నామా, ఇతరుల క్షేమం కోరుకునే వారిగా ఉన్నామా, అంతకంటే ముఖ్యంగా సంఘం యొక్క క్షేమమును మనం కోరుకుంటున్నామా? సంఘంలో చాలా మంది బిడ్డలు ఉంటారు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వెలితి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో చెప్పుకునే బాధలు ఉంటాయి. ఏమా, భార్య భర్తలు సంతోషంగా ఉండరు కుటుంబాల్లో. పిల్లల వలన ఆనందం ఉన్న కుటుంబానికి నువ్వు చూస్తూనే ఉంటావు, వింటూనే ఉంటావు. కానీ నీ కుటుంబం కొరకు గంటల కొలది ప్రార్థన చేసుకుంటున్న స్థితిని ఆ కుటుంబం కోసము ఒక గంట సేపు ప్రార్థించగలిగితే, ఏమో ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా ఫలిస్తారు కదా. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు మనకి ఆలోచన రావట్లేదు అంటే స్వార్థం. ఏంటి, మనమే బాగుండాలి, మనమే ఎదగాలి, మన పిల్లలే చక్కగా ఫలించాలి, మన పిల్లలకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి. స్తోత్రం చెప్పండి. అక్కడే పిల్లలకి అక్కర్లేదు. ఏమా, మన ఆలోచన, మన బుద్ధి అలా ఉంటుంది. మనము ఆశీర్వదించబడకపోవడానికి, దీవించబడకపోవడానికి, వదిలబడకపోవడానికి గల కారణం ఏమిటంటే చిన్న అసూయ లాంటి స్వార్థం. మనమే, మన కుటుంబమే, మన బిడ్డలే, మన సంఘమే, మన సేవకుడే కాదు. పిల్లరా, ఈరోజు తిండి తెప్పులు లేకుండా ఉన్న సేవకులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి, వాళ్ళ సువార్త కూడా ప్రకటించేస్తున్నారు, ఫలించే విధంగా ఉండాలని అనుదినము కూడా నీ సేవకుని కొరకు ప్రార్థిస్తున్న సమయంలో వాళ్ళ గురించి కూడా మనం ఏం చేయాలంటామా, ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ సంఘమే కాదు, అనేకమైన సంఘాలు ఉన్నాయి, చిన్నాభిన్నమైపోయే సంఘాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. మన కుటుంబం కోసం ఎలాగైతే ప్రార్థిస్తామో మన సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు, ఇరుగు పొరుగు ఉన్న కుటుంబాల కొరకు కూడా మనం ఏం చేయాలంట, ప్రార్థించే వారిగా ఉండాలి. రుచిగా ఉండాలి. మనం రుచిని పంచేవారిగా ఉండాలి. రుచిని మనమే మింగేడుగా. ఆ రుచి ఏం చేయాలంటమ్మా, 10 మందికి పంచే విధముగా ఉండాలి. అప్పుడు ఆ ఇంటికి క్షేమం, ఆ కుమార్తె కుమారుడికి క్షేమం, ఆ కుమారుడు కుమార్తె కలిగినటువంటి మనసును చూచిన సంఘానికి, సేవకుడికి కూడా క్షేమం, ఘనత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరు లోకమునకు ఏమై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. ఉప్పు ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఏమిటి అంటే రుచిని అందించే విషయంలో ఒక మంచి గుణం కలిగి ఉంది. ఈరోజు మన గుణం సంఘానికి ఏ విధమైన స్థితిని మనం చేస్తున్నాం, సేవకులకు ఏ విధమైన ఘనతనిచ్చే వారిగా ఉంటున్నాం, మన తోటి సంఘ విశ్వాసులకు ఒకరి ఎడల ఒకరికి ఎటువంటి రుచిని మనము అందించే వారిగా ఉన్నాం. వారి కష్టాల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోచినటువంటి ఆధ్యాత్మికమైన పరిచర్యను, దీవెనను వారికి అందింప చేస్తూ మనము వాళ్ళని బలపరిచే వారిగా ఉండాలి.
వారిని క్రీస్తులో అటు ఇటు తొట్టిల్లిపోకుండా స్థిరులుగా ఉండటానికి మనమంతా ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తవుడు దేనిని పోలి ఉండాలి అంటే ఉప్పును పోలి ఉండాలి. క్రైస్తవుడు అంటే వచ్చేసి ఇచ్చేసి వినేసి దీవెన పొందేసుకొని వెళ్ళిపోవటం కాదు క్రైస్తత్వం. క్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, ఇదిగో నన్ను నమ్మినటువంటి మీరు ఏం చేయమంటున్నారు, భూదిగంతముల వరకు వెళ్ళి నన్ను కూర్చిన మాటలను ప్రకటించండి. నేను ఎటువంటి రుచిని కలిగి ఉన్నానో నా రుచిని చూసిన మీరు ఆ రుచిని గురించి ఏం చేయమన్నాడు, సాక్ష్యం ఇమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఇచ్చేవారిగా ఉన్నామా? ఆ చిన్నది ఎలీషా దైవజనుడి గురించి చెప్పి ప్రభువును కనపరిచింది, తన యొక్క దైవజనుని కూడా కనపరిచింది. ఈరోజు సంఘంలోకి చేర్చబడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని కనపరచాలి. ఆయన నామం పేరట వాడబడుచున్న సేవకుని కుటుంబాన్ని కూడా నమ్మించినట్టుగా గణపరిచే వారిగా ఉండాలి. రుచి కలిగిన మాటలు మనం చెప్పాలి. మనం రుచిని పెంచేవారిగా, రుచిని పెంచేవారిగా సంఘములో స్థిరమైన విశ్వాస పాత్రను పోషించాలి. నెంబర్ 2, ఉప్పుకున్నటువంటి మరొక గుణం ఏమిటంటే వస్తువును పాడవకుండా చూస్తుంది. ఏం చేస్తుందంట? పాడవకుండా చూస్తుందంట ఉప్పు. భద్రత. చూడండి, ఈరోజు సమాజంలో పాడిన వారు ఎక్కువగా ఉన్నారా, పాడు కాని వారు ఎక్కువగా ఉన్నారా? చెప్పాలి. పాడైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చాలా మంది పాడైపోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లాడి దగ్గర నుండి వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి ముసలవాళ్ళ వరకు కూడా సమాజంలో ఏమైపోయిందంట, పాడైన స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. మరి మన స్థితి ఏంటి? పాడైన స్థితి, పాడు కాకుండా బాగు చేసుకునే స్థితిలో ఉన్నామా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ పాడైన స్థితిలో ఉంటే ఉప్పుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు నన్ను ఉప్పులాగా ఉండమన్నాడు అంటే నేను పాడవకూడదు, పాడైపోతున్న వారిని చూచి పాడవకుండా చూడటానికి ప్రయాసపడాలనే ఆలోచన మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సంఘానికి ఎవరైనా రావట్లేదు అనుకోండి, వాళ్ళ గురించి మనం ఏం చేయాలంటమా, శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి, భద్రత కలిగి ఉండాలి. ఇదిగో ప్రభా పలానా కుటుంబం, ఇదిగో ప్రభా పలానా వ్యక్తి, పలానా సహోదరి ఆయన చాలా దినముల నుంచి రావట్లేదు ప్రభా మందిరానికి. ఆ పెద్ద వచ్చే వరకు మనం ఏం చేయాలంటమా, ప్రార్థించే భద్రత. పాడైపోయిన బిడ్డల పరిస్థితులు చాలా మంది సంఘాలలో, కుటుంబాలలో ఎవరి చల్లా చెదరైపోయినా ఒక కుటుంబం చెప్పుకోలేని బాధ వ్యధ కలిగి ఉంటున్నా వాళ్ళ గురించి మనం ఏం చేయాలంటమా, ప్రార్థన చేయదు ప్రభా పలానా సహోదరి కుటుంబం, సహోదరి పెద్ద ఈ విధంగా ఉంది ప్రభా, బతుకును మార్చండి, పాడైపోతున్నారు నాయన, వారిని సరిచేయండి, నీ మందిరానికి నడిపించండి, శ్రేష్టమైన జీవితంలో నిలబెట్టండి ప్రభా అని మనం ఏం చేయాలంటమా, ప్రార్థించాలి తప్ప ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు లేరంట పరిశుద్ధ గ్రంథంలో. ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒకటి పరిసయ్యుడు. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు చెప్పాలా? శంకర ప్రార్థన విన్నాడు. ఎందుకు విన్నాడు దేవుడు శంకర ప్రార్థన? ఇంత బాగా చెప్పారు. వారి మాటలో చెప్తున్నారు, క్రియల్లో ఉందా మనకి, చేష్టల్లో ఉందా మనకి అటువంటి జీవితం, నడవడిక, ప్రవర్తన? దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు అంటున్నారు క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఇక్కడ బైబిల్ చెప్తుంది మీరు ఉప్పును పోలి నడవండి. ఏమ్మా, ఈరోజు మనం చెప్పుకోవాలి, ఇదిగో పలానా ఎవరి బిడ్డను చూసి పక్కలు చెప్పుకోవా, నువ్వు నడవే. ఇదిగో పలానా యవనస్తులను చూసి ఒరే ఆ అబ్బాయిని చూసి నడుచుకోరా. ఎందుకు? దైవభక్తి, దేవుడంటే భయం, సేవకులంటే గౌరవం, కుటుంబంలో తల్లిదండ్రులంటే ఆప్యాయత, విధేయత. ఎంత చూడముచ్చటగా ఉంటారో ఆ పిల్లలు, అంతగా లోబడి ఉన్నారని చెప్పే సాక్ష్యం ఈరోజు యవనస్తులుగా కలిగి ఉండాలి. పిల్లారా,
తల్లిదండ్రుల ఎదుట వివాహమైనా కానీ మనం ఏం చేయాలంటమ్మా, అటువంటి సాక్ష్యం పొందుకునే వారిగా ఉండాలా. సఖ్యత, సానుకూలత మనము చేయగలగాలి, చేసేవారిగా ఉండటానికి ప్రయత్నించగలగాలి. ఒప్పుకున్నటువంటి 2 గుణ లక్షణాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి రుచిని అందిస్తుంది, రెండవది ఒక వస్తువును పాడకుండా కాపాడే స్థితి ఉంది. ఈరోజు క్రైస్తవునిగా దేవుడు నీకు క్రీస్తుని హృదయంలో ఉండటానికి ఆయన ఎందుకు ఇష్టపడ్డాడంటే, నిన్ను బట్టి మరొక వ్యక్తి అంటే పాడైపోతున్న వ్యక్తి బాగుపడటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చప్పలకటి కట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాన్ పాస్టర్ గారినే కాదు, మరీదాస్ పాస్టర్ గారినే కాదు, లేకపోతే పరిమళానే కాదు, లేకపోతే వదిలి గారినే కాదు, వాళ్ళనే వీరినే కాదు, దైవజనుల మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఇక్కడ క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక బాధ్యతను అప్పగించాడు ప్రభువు. నువ్వు ఏ విధంగా కాపాడబడ్డావో, రక్షించబడ్డావో, మారు మనసు పొందుకున్నావో, నీతిని కలిగి ఉన్నావో, పరిశుద్ధతని కలిగి ఉన్నావో, నా రాజ్యంలో చేర్చబడటానికి ఆతృత ఆరాటం కలిగి ఉన్నావో, అదే స్థితి పాడైపోతున్న వారి విషయంలో కూడా నీవు కలిగి ఉండి వారిని నడిపించడానికి ప్రయాసపడమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఎంత మంచి ఉద్యోగం కదండి. ఏండి, ఎటువంటి లంచం కూడా ఇవ్వకుండానే మంచి ఉద్యోగం ఇది. ఈ ఉద్యోగానికి ఒక మంచి బహుమానం కూడా ఉంది. ఎప్పుడైనా వచ్చిన బహుమానం గురించి చెప్తారు. అందులో ఒక బహుమానం జీవకిరీటం. ఏంటి, ప్రకటన కేంద్రంలో రాస్తుంది, మరణం వరకు నమ్మకంగా ఉండి నీకు ఏమిస్తాను. అబ్బా, చూడండి ఎంత మంచి బహుమానమో. మా అమ్మగారు నాన్నగారు ఒక తులం కూడా కొమ్మలేదు, ఉంగరం కూడా. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఏకంగా జీవ కిరీటం వేస్తాను అంటున్నాడు. జీవ కిరీటం అంటే అర్థం ఏంటి? ఇంకా చావు మరణం ఏమి లేదు, నిత్యము నువ్వు బ్రతికుండే భాగ్యం. దేవునికి స్తోత్రం. అంతకన్నా ధన్యత మనకి ఏం కావాలన్నా చెప్పండి. ఈ లోకంలో ఏమన్నా మోసిపోతామా మనం? ఏమి తీసుకెళ్ళాం, ఏది కూడా తీసుకెళ్ళాం. నువ్వు ఎంత కాస్ట్లీ బైబిల్ కొన్నా కానీ ఆ బైబిల్ కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయ్యో ప్రభు మండ కొన్నాంతండి, నేను ఇంతలోకి వచ్చేది తెలియదు నాకు. ఏంటి ప్రభా, ఇంతలోకి వచ్చేది తెలియదు నాయన, మండ కొనేసి 50,000 పెట్టి బైబిల్ అది ఒట్టుని వచ్చేద్దాను ప్రభు అంటే ఆయన అవ్వదు. పరలోక రాజ్యంలో బైబిల్తో పని ఉండదు. ఎందుకు తెలుసా? ఆయన నోట వచ్చే ప్రతి మాట మనల్ని జీవింప చేస్తుంది. దేవునికి స్తోత్రం. అటువంటి నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేశారు. ఇదే భాగ్యము ఇతరులకు కూడా కలిగి ఉండాలని మనం ఏం చేయటమా, ఆరాట పడేవారికి ఉన్నాం. చూడండి, ఒకసారి ఒక ప్రదర్శన జరుగుతుందంట, ఎగ్జిబిషన్. ఆయా రకాల చేపలు, పీతలు, రొయ్యలు ఏంటి ఇటువంటి ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక గైడ్ కూడా ఉన్నాడంట. ఇది పలానా దేశానికి సంబంధించిన సార్, అలాగే అని చెప్పి మాట్లాడుతున్నారు. అది పీతల ప్రదర్శన ప్రాంతానికి వచ్చేసరికి అందరూ చూస్తున్నారు. అన్ని రకాల పీతలకు మూతలు పెట్టి ఉన్నాయంట, కానీ ఒక రకమైనటువంటి పీతలకు మాత్రము మూత పెట్టకుండా ఉన్నదంట. ఆ యొక్క ప్రదర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. సార్, అన్ని రకాల పీతలకు మూతలు పెట్టారు, మరి ఈ ఒక్క రకమైన పీతకు ఎందుకు మూత పెట్టలేదు అని అడిగారంట. అప్పుడు ఇక గైడ్ ఏం చెప్తున్నాడంటే, సార్ అవి ఇండియా పీతలు సార్ అన్నాడు. ఏ పీతలు అండి? ఇండియా పీతలు సార్. అవి ఏంటి సార్ ప్రత్యేకత? అది ఎక్కదు, ఇంకొక దాన్ని ఎక్కనవు. కనుక ఈ పీతలు మూత పెట్టకపోయినా పర్వాలేదు. ఈడు ఫలించడు, ఎదుటోడిని ఫలింపను. ఈడు మందిరానికి రాడు, వచ్చేవారిని రానవాడు. ఈడు ప్రార్థన చేయడు, చేసేవారిని ప్రార్థన చేయకుండా ఆపేస్తాడు. చూడండి, అందుకే సార్ ఇవి ఇండియా పీతలు. ఏంటి ఇండియా పీతలు అనటమంట, అది ఎక్కిదామంటే వెళ్ళిపోవడానికి కింద ఏం చేద్దంట, కాలట్టుకు లాగేద్దంట. నేను ఉండిపోయి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు నాతో పోడు. మన రక్షించబడిపోతే చాలు. ఇలా మన రక్షణ సామర్థ్యానికి, సంఘంలో చేర్చబడిన దానికి మనం ఏం చేయాలంటమా,
దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. కనుక మీరు లోకమునకు ఏమై ఉన్నారంట? ఉప్పై ఉండాలి. ఉప్పుకున్నటువంటి గుణ లక్షణాలు రెండు మాత్రం జ్ఞాపకం చేస్తారు. ఒకటి, రుచినిస్తుంది. రెండవదిగా, ఏ వస్తువును పాడవకుండా భద్రతగా కాపాడుతుంది. ఈ రోజు మన యొక్క విధి, ధర్మము, కర్తవ్యం ఏమిటంటే, పాడైపోతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. పిల్లరా, ఎక్కడికో ఎల్లక్కలేదు. నీ వీధిలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, నీ కళ్ళ ముందు ఎంతమంది యవనస్తులు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారు. నీలాగా నీ ఇంటిని నడిచినప్పుడు దారిలో ఎంతమంది తల్లిదండ్రులు వ్యసనం పారులే, ఏమా వ్యసనాలకు గురై లోనే పాడైపోతున్నారు. ఎంతమందిని చూస్తున్నప్పుడు తమ్ముడు, తల్లి, సహోదరి, సహోదరుడా, ఈ రాకరి దినాల్లో దేవుడి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన కన్నీరు కార్చాడంట. యెరూషలేము ఎదుకు వచ్చి ఆ మందిరాన్ని పాడైపోవడం చూసి దేవుడు మొట్టమొదటిగా అక్కడ ఏం చేశాడంట? కన్నీరు కార్చాడు దేవుడి దగ్గర. ఈ రోజు ఈ సంఘానికి వస్తున్న దేవుని పెట్టారు, మనం కూడా కన్నీరు కార్చాలి. పాడైపోతున్న అనేక మంది ఉన్నారు. దేవుని మాట వెనక రక్షించబడక ఏంటి మందిరంలోనికి రాకుండా ఆగిపోయేవారు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా నీలాగా దేవాలయంలోనికి వచ్చి ప్రభువును స్తుతించే వారికి ఉండటానికి మనం ఏం చేయాలంటమ్మా? వారి యొక్క క్షేమం కోసం వారు కూడా బాగుపడాలనేటువంటి తపనతో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇకపోతే రెండవదిగా మీకు జ్ఞాపకం చేస్తారు. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి అదే అధ్యాయము 5వ అధ్యాయం 14 వచనం చదవండి. మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము ఉండనేరదు. మనుషుడు దీపము వెలిగించి చాలండి పిల్లరా. రెండవదిగా దేవుడు మన గురించి ఏం సాక్షిస్తున్నాడంటే, మనం ఏమై ఉన్నామంట? వెలుగై ఉన్నాం. అంటే దీపం. ఒక దీపం ఏం చేస్తాడమ్మా? వెలుగునిస్తూ ఉంటుంది. 10 మందికి దారి చూపిస్తారు, 10 మందికి త్రోవ చూపిస్తారు. చూడండి, ఒక చిన్న టార్చ్ లైట్ ఒక వ్యక్తి దగ్గర ఉంటుంది అండి. ఎప్పుడన్నా ఆర్మీ ట్రైనింగ్ గట్ట చూస్తే ఒక మొదట ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మాత్రమే ఒక టార్చ్ ఉంటుంది. వెనుకాతల అతను ఏ దారిని వెళ్తాడో అదే దారిలో వాళ్ళు ఏం చేస్తారంటమ్మా? ప్రయాణాన్ని వెళ్ళిపోతారు. ఒక చిన్న లైట్. మనం వెహికల్స్ నడుపుతున్నాం కదండి. మన వెహికల్ చీకట్లో వెళ్ళాలంటే మనకున్నది ఎంత లైట్ ఉంటుంది? బైకులకి చెప్పండి, మా అయితే టీవీఎస్ అయితే ఎంత, ఏంటి హీరో హోండా బైకులకి అయితే ఎంత, బస్సులకి అయితే ఎంత, ఆటోకి అయితే ఎంత కదండి. ఆ యొక్క చిన్న వెలుగుని బట్టి మనం ఎక్కడికి వెళ్ళలో ఆ గమ్యానికి చేర్చబడతాం. ఈ రోజు ఇక్కడ దేవుడు నేను దేనితో పోలుస్తున్నాడంటే, నువ్వు వెలుగై ఉన్నావు అంటున్నాడు. ఎంత మంచి మాట ప్రియ తమ్ముడు, తల్లి. మనం ఏమై ఉన్నామంటే లోకానికి వెలుగై ఉన్నాం. లైట్. అసలు యాక్చువల్లీ వాక్యం ఎవరిది? ప్రభుది. ఐ యామ్ ద లైట్ అంటున్నాడు ప్రభు. నేను వెలుగై ఉన్నాను అంటున్నాడు యోహాను సువార్తలో. కానీ అటువంటి భాగ్యము ఆయన నమ్ముకున్న మనకు కూడా దేవుడు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య స్వార్థం లేదు పిల్లనా. నేనే కాదు, మీరు కూడా వెలుగై ఉన్నారు. నేను ఏ విధంగా ప్రకాశించానో, ఈ సమాజంలో లోకంలో ఏ విధంగా ఉండి అనేకులకు దారి చూపించానో, నా వల్లే మీరు కూడా ఉండండి అని చెప్పి దేవుడు ఒక బ్లెస్ చేశాడు. మనం ఆశీర్వాదం ఇది ఏంటి. వెలుగంటే మామూలు మాట కాదు. చూడండి, గదంతా చీకటిగా ఉంటుంది, ఒక్క లైట్ వేస్తే గదంతా ఏమైపోదంట? వెలుగుగా ఉంటుంది. అంటే నీ ఇంటిలో నువ్వు ఒక్కడివి ఏమా దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తే, నీతో పాటు ఇంటి వారు కూడా అదే భయభక్తి కలిగి ఉంటారు. నువ్వు మందిరానికి రాకుండా ఏమా ఆలస్యంగా వస్తూ, ఇష్టం వచ్చినప్పుడు వస్తూ, ఏమా సమయానికి రాకుండా ఏదో విధంగా వెళ్తే పర్వాలేదుగా అనుకుంటూ ఉన్నామనుకో, అప్పుడు ఇంటి వారు కూడా ఏం చేస్తారు? అదే మార్గాన్ని వెంబడిస్తారు. మా నాన్నగా ఉన్న టైం నుంచి మాకు ఇదే సమయం అండి. ఇప్పుడు ఏ సమయం అంట? కానుకలు చేసే సమయానికి చేసి వచ్చేది. నువ్వు ఎలా ఉండాలి? దారి చూపించాలి. అందుకే దేవుడు నిన్ను స్థిరపరిచాడు, బలపరిచాడు. నువ్వేదో మౌనంగా ఉండిపోవడానికి కాదు.
నువ్వు పనికి రాకుండా ఉండటానికి కాదు, నీ ద్వారా అనేక మంది పనికొచ్చే వారిగా ఉండటానికి దేవుడిని స్థిరపరిచాడు. సంఘం దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నాం? కాపరి బాధ్యత గొర్రెకి కావాల్సిన మేత పెట్టడమే. ఇప్పుడు చెప్పండి, కాపరి పిల్లలు పెడతారా? మేత తిన్నవి పిల్లలు పెడతాయా? అందరూ చెప్పాలి విషయం. కాపరి బాధ్యత ఏమిటి? మేత పెట్టడం. పిల్లలకి అంటే బాధ్యత ఏంటి చెప్పండి? గొర్రెల బాధ్యత. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోతుంది. మేత మీరు పెట్టండి, పిల్లలు కూడా మీరే. పాస్టర్ గారు మాకు ఓపిక లేదు కనడానికి, మాకు సువార్త ప్రకటించడానికి ఓపిక లేదు, ప్రార్థన రావడానికి ఓపిక లేదు, స్తుతించడానికి ఓపిక లేదు, మా వంతు మీరే చేసేయండి. అన్ని ఈయనే చేస్తే మనం ఎందుకు? ఏమ్మా, ఒకటి ప్రభు కూడా అంటారు, అమ్మా మీ పరిస్థితులు ఉండండి, ఈ అయ్యగారు బాగా పనిచేస్తే నాకు అది కష్టపడ్డాడు, నేను తీసుకెళ్ళిపోతాను. మనం ఊరుకుంటామా? అదేంటి ప్రభా, అదేంటి ప్రభా అంటాం అనమా. మన అలాగే ఇప్పుడు చెప్పాలి, పిల్లరా నువ్వు దారి చూపటానికి, వెలుగుగా ఉండటానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆయన వాక్యం చెప్తుంది, ఏమంటుంది? దేవుడు లోకమునకు వెలుగై ఎన్నో పోలిక. దీపంతో దేవుడు పోలుస్తున్నాడు. చూడండి, చిన్న వస్తువే దీపం, పరికరం. కానీ ఆ ఒక్క చిన్న దీపం అనేక మందికి ఏమొస్తుంది? వెలుగుని కనపరుస్తుంది. చూసాడు ఎంత గొప్ప పరిస్థితిని, ప్రాముఖ్యతను దేవుడు రాసి ఉంచాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు వెలుగై ఉన్నావు. నీ వెలుగు ఆరిపోకూడదు, నీ వెలుగు చీకటిగా మారకూడదు. నీ వెలుగు ప్రకాశించాలి, నీ వెలుగు ఆరిపోకూడదు. నువ్వు ప్రకాశిస్తూ ఆ ప్రకాశానికి అనేక మంది ప్రకాశించబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన వాస్తు మేము అరకు వ్యాలీలో, అందులో ఈ శీతాకాలం టైంలో సూర్యుడు ఆ కింద నుంచి పైకి వస్తూ ఉంటాడు మేఘాల నుంచి. అది చూడటానికి మేము అనుకున్నాం, మేమే ఫస్ట్ వెళ్తున్నామేమో అనుకున్నాం. మేము 7 గంటలకి వెళ్ళాం, ఇంకా సూర్యుడు రాడు, సూర్యుడు వచ్చే సమయం ఉందన్నారు. ఆ 5 గంటలకు 6 గంటల మధ్యలో, మా గంటకి 2 గంటలు 3 గంటలకి వెళ్ళి కూర్చున్నారు చాలా మంది అక్కడ. ఏంటి చూడటానికి అంటే ఆ సూర్యుడు కింద నుంచి పైకి అలాగా వస్తుంది. వీడియో కూడా తీశారు. అలా కింద నుంచి అలాగా పైకి వచ్చేసరికి ఇంచుమించుగా 28 సెకండ్లు పట్టింది. అంటే కింద నుంచి పైకి అలాగా రావడానికి. దాన్ని తిలకించడానికి డబ్బులు కట్టుకొని ప్రయాసపడి చూడడానికి వెళ్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వాటన్నిటికంటే గొప్పగా దేవుడు నీకు ఏమిచ్చాడంట? ఒక గిఫ్ట్ ఇచ్చాడు. నువ్వే వెలుగు. నువ్వే వెలుగు. నీ వెలుగును చూడగానే అనేక మంది ఏం చేయాలంటమ్మా? ఆకర్షించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఆకర్షించబడుతున్నాం. హల్లెలూయా. స్తుతి మహిమ. అంటే ఎవరికి ఆకర్షణ అవట్లేదు. బయట డీజే సాంగ్ చేస్తారు కదా, అందరికీ ఆకర్షణే. ఈ మధ్య క్రైస్తవుల పెళ్లిలో కూడా అంతే. పాస్టర్ గారు 3 రోజులు బంధం అయిపోయిన తర్వాత వెంటనే స్టేజ్ దిగిపోగానే ఇంకా పని ఆల్దే. ఇవి మన ప్రభు నేర్పలేదు పిల్లలు. వెలుగు నువ్వు అంతే. ఆ వెలుగు అనేక మందిని ఏం చేస్తాంటమ్మా? దారిని నడిపిస్తుంది. నువ్వు వెలుగై ఉండి ఒక చోట ఉంటే ఆ వెలుగుకి అనేక మంది వస్తారా? వెలుగు ఆ దగ్గరికి వెళ్తుందా? చెప్పని విషయం జాగ్రత్తగా చెప్పాలి. ప్రస్తుత సమాధానం ఏమా? వెలుగు అనేక యొద్దకు వెళ్తారా? అనేకులు వెలుగు యొద్దకు వస్తారా? ఏంటి? వెలుగు దగ్గరికే అనేక మంది వస్తారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు అబ్రాహాముతో. దేవుడికి స్తోత్రం. అబ్రాహాము వెళ్ళారు జనాల కోసం. అబ్రాహాము దగ్గరికి అనేక మంది జనాంగాలు వచ్చి, ఈరోజు మనము కూడా అబ్రాహాము దేవుడిని ప్రార్థిస్తాం. దేవుడికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ జీవితం అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు క్రైస్తవుడిగా ఉండు అంతే, నామకర్త క్రైస్తవుడిగా ఉండకూడదు. ఏంటి? బాప్తిజమం తీసుకున్న, రక్షించబడిన, దేవుని మాట విన్న ఆ క్షణమే సౌలు జీవితం మొత్తం మారిపోయింది. ఆ ఒక్క మాటతోనే
బతుకున్నంత వరకు ఏమా క్రీస్తు కొరకే బ్రతికారు. అందుకే పౌలుగా చెప్పగలుగుతున్నాడు ధైర్యంగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. ఏంటి మనం చెప్పగలిగిన మాట? నాతో సైతం మనం చెప్పలేం. ఎందుకంటే ఏదో ఒక విధమైన పొరపాటు, ఏదో ఒక రకమైన అపవిత్రత, ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఇంకా అన్ని విడిచిపెట్టేస్తాం సార్, కానీ ఒకే ఒకటి విడిచిపెట్టలేకపోతున్నాం. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి దేవుడు 7 సంఘాల్లో అన్ని చెప్పడు, కానీ అన్ని సంఘాలు ఒకటి చెప్తాడు, అయ్యా మీరు అంతా బాగున్నా కానీ మీలో ఒకే ఒక లోపం, ఆ ఒక్క లోపం ఉన్నా మీరు ప్రభు యొద్దకు చేర్చబడలేదు. అయితే నువ్వు ఇప్పుడు దేవుని యొద్దకు చేర్చబడ్డావు, దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవేం చేయాలంటమా? అనేకులను దేవుని యొద్దకు చేర్చాలి, సంఘంలోనికి చేర్చాలి, అనేకమైన ఆత్మతో సంఘాన్ని నింపాలి. నీ వెలుగును చూడగానే నేను సాక్ష్యం చెప్తుంటా, నేను కూడా సాక్ష్యం చెప్తాను. మా సాక్ష్యం ఏంటో తెలుసండి, మరి నా కాలు విరిగిపోయింది, ఇది పనికిరాదు అనేసారు డాక్టర్లు. ఏంటి దీనికి స్ట్రెంత్ లేదు. అప్పుడు మమ్మల్ని ఒక క్రైస్తవ కుటుంబం ప్రభు యొద్దకు నడిపించింది. 6-7 సంవత్సరాల ప్రాయంలో ఏంటి, ఇక మా అబ్బాయి వచ్చాడు, వాడికి చిన్న వయసులోనే. ఆ క్రైస్తవ కుటుంబం మమ్మల్ని ప్రభు యొద్దకు నడిపించింది. ఈ రోజు నేను ఎక్కడ బోధ చేసినా, సాక్ష్యం చేసినా, చెప్పినా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడికి స్తోత్రం. ఆ క్షణాన దేవుడు వారిని వెలుగుగా నిలబెట్టాడు. ఈరోజు దేవుడు నిన్ను వెలుగుగా నిలబెట్టాడు. నిన్ను గూర్చి 10 మంది ఏం చేయాలంటమా? సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో మేము ప్రభు యొద్దకు రావటానికి, ప్రభుని నమ్ముకోవడానికి, బాప్తిజం తీసుకోవడానికి పలానా సహోదరుడే కారణం, పలానా కుటుంబమే కారణం. ఎందుకు తెలుసా? నువ్వు వెలిగింపబడే బిడ్డగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వెలుగు ప్రకాశించాలి, పవర్ కలిగి ఉండాలి, ఇంప్రూవ్మెంట్ అవ్వాలా. ఈ యొక్క వెలుగు చూడండి, వెలుగు తగ్గిపోతే ఏం చేస్తారంటమా? కొంచెం స్పీడ్ పెంచుతారు. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ స్టవ్ పెట్టాం, ఏంటి ఎన్ని ఇస్తారు వాడు? స్లో ఒకటి, మీడియం ఒకటి, హై ఒకటి ఇస్తాం. మనకి 10 నిమిషాల్లో వంట అయితే తొందరగా పౌడర్ రాసుకొని కేరళాలు కొట్టుకుని బయటికి వెళ్ళిపోవాలి అర్జెంట్గా. దేంట్లో పెడతాం? హై పవర్. ఈరోజు మనకి స్లో, మీడియం కాదు, హై పవర్ ఉండాలి. ఏంటో తెలుసా? అనేక మంది రక్షించబడాలి, అనేక మంది కాపాడబడాలి, అనేక మంది నా తోటి స్నేహితుడు, మిత్రులు, బంధువులు ప్రభు యొద్దకు నడిపించబడాలా. అందుకు నేను మండే జ్వాలగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యువర్ సపరేట్ లైఫ్ దేవుని ఒక ప్రత్యేకంగా చూస్తున్నాడండి. ఈ పాస్టర్ గారు చూడకపోవచ్చు, పాస్టర్ గారు చూడకపోవచ్చు, ఈ ఇరుగు పొరుగున బ్రదర్, సహోదరి, సిస్టర్లు చూడకపోవచ్చు. దేవుడిని చూస్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఉప్పులా ఉన్నావు, నువ్వు వెలుగై ఉన్నావు. సహోదరి, సహోదరుగా, నీ ద్వారా నా నామములకు మహిమ, నీ ద్వారా అనేక మంది రక్షించబడాలి. అందుకు నా దగ్గర ఒక మంచి ప్రతిఫలం ఉందంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. టైము అయిపోయింది. రైట్, ఒక్క మాట చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 1:3. 1వ కీర్తన. అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే కాదు. బాగా వినండి, ఈ రెఫరెన్స్ జీవితంలో ఎప్పుడు ఉంచుకోండి, నెమరు వేసుకోండి. చెట్టులాగా ఉండమంటే ఏ చెట్టులాగా ఉండాలంట? ఫలమిచ్చే చెట్టులా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చెట్టులాగా ఉంటే ప్రయోజనం లేదు. ఫలమిచ్చే చెట్టులాగా ఉంటే అనేక మంది ఆ చెట్టు ఫలమును తినగానే ఏమంటారు? ఆహా, ఈ చెట్టు ఫలము ఎంత బాగుందో. మా అమ్మగారు ఉన్న టైంలో ఒక ములంగాడ వేశారు, ములంగాడ చెట్టు మా పిఎం పొలంలో. రాత్రి దొంగతనం చేసి కోసుకుని వెళ్ళిపోయేవారు. పక్కనే ఈ పక్కన కూడా చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల జోలికి వెళ్ళేవారు కాదు. మాకు అర్థమే కాదు ఎందుకు అలా చేస్తున్నారని. ఆ తర్వాత 2 చెప్తూ వచ్చారు, అబ్బా మేము ములంకాడ ఆ చెట్టు ములంకాడమ్మా ఎంత రుచిగా ఉంటాయో. అప్పుడు అర్థమైంది, అందుకే కోసేస్తున్నారండి. నువ్వు క్రైస్తవుడిగా ఉంటే ప్రయోజనం ఏంటి? నేను ఏమంటారంటమ్మా? ఫలించే క్రైస్తవుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇంటిలో ఫలించాలి, ఉద్యోగంలో ఫలించాలి, సమాజంలో ఫలించాలి, సంఘంలో ఫలించాలి, భార్య దగ్గర ఫలించాలి, బిడ్డ దగ్గర ఫలించాలి, సేవకుల దగ్గర ఫలించాలి. టోటల్ గా దేవుని యొక్క నామం పేరట నువ్వు ఫలింపబడే బిడ్డగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని రకాల ఫలాలతో ఈ చెట్టు ఏం చేయాలంటమ్మా? కాయలు పళ్ళుగా మారాలి. దేవుని పెట్టాలా? నువ్వు చెట్టులా ఉంటే సరిపోదు, చెట్టులా ఎంచాలంటమ్మా? ఫలించాలి, ఫలములు ఇవ్వాలి. నీ ద్వారాగా ఫలములు సంఘములో ఉండాలి. నీ ద్వారాగా ఫలాలు సంఘములో చేర్చబడాలి. చూడండి, ఒక్కొక్క కాలంలో దేవుడు ఎంత గొప్పవాడు కదండి. ఒక్కొక్క కాలంలో మానవులకు ఏ ఆహారపు కొరత లేకుండా ఫలములన్నింటినీ కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ కాలం అంతా ఎక్కువ ఏ పనులు వస్తాయి? సీతాఫలాలు. మామిడి కాలం అయిపోయింది, ఎండాకాలం మామిడి పళ్ళు. ఇప్పుడు ఏ ఫలాలు వస్తాయమ్మా? సీతాఫలాలు. చలికాలం ఏ ఫలాలు వస్తాయి చెప్పండి? ఆరెంజ్. ఏంటి అతను ఏమంటారు? కమల పండు. మన భాష చెప్పాలంటే కమల పండు కదండి. శీతాకాలం ఎక్కువగా వచ్చేవి ఈ డిసెంబర్ మాసం అంతా సీతాఫలాలు, ఇది కమల పళ్ళు వస్తాయి. కాలాలు బట్టి అంటే ప్రతి కాలంలో ఫలములు వస్తూనే ఉన్నాయి. స్తోత్రం. అంటే క్రైస్తవుడిగా నీ జీవితంలో ప్రతి దినం ఏం కావాలంటమా? ఫలము కావాలి, ఫలించే వ్యక్తిగా ఉండాలి. ప్రభా ఈ రోజు వెళ్తున్నాను తండ్రి, ఒక 1000 రూపాయలు కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. సోమవారం వెళ్ళి ప్రార్థన చేసుకుని 1000 రూపాయలు వచ్చేసింది. మళ్ళీ మంగళవారం ఏం చేస్తామమ్మా? ప్రభా ఈ రోజు కూడా నేను వెళ్తున్నాను, నాకు ఎంత కావాలి? సోమవారం ఇచ్చింది సరిపోదు, మంగళవారం. కానీ మన ఆశ ఏంటి? మంగళవారం కూడా ప్రార్థన చేస్తాం. ప్రభా నేను బండి పట్టుకుని బయటికి వెళ్తున్నాను, ఏమా నా కష్టం అర్థం కాకుండా నీకు ఒక 1000 రూపాయలు మా ఇంటికి తీసుకెళ్ళాలంటే దీవించు ప్రభా. మంగళవారం అయిపోయి బుధవారం కూడా అదే ప్రార్థన. అంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తున్నాము? ఆర్థికంగా లభ్య పొందుట కొరకు ప్రార్థన, బయటికి వెళ్ళి క్షేమంగా వచ్చేంత వరకు ప్రార్థన. ఏ విధంగా ఉంటున్నామో ఆత్మ సంపాదన విషయంలో కూడా మనం ఏం చేయాలంటమా? ఫలములు కలిగి ఉండాలి. నువ్వు ఫలించాలి. నీ ఫలము ద్వారాగా, అంటే నీ ఫలమును తినగానే అనేక మందికి ఏం కలగాలంటమా? ఆనందం కలగాలి. అంటే నిన్ను చూడగానే, నీ కుటుంబంలో చూడగానే, నీ గుణములు చూడగానే, నీ బుద్ధిని చూడగానే, నీ మనస్సును చూడగానే వాళ్ళు ఏం చేయాలంటమ్మా? సంతోషించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ఏంటి సంఘంలో అందరూ బాగుంటారు కదండి, ఒక్కడి వల్ల సంఘంలో అందరూ బాగుంటారండి, ఆ ఒక్కడి వల్ల. మా తోటి ఉద్యోగస్తులు అందరూ బాగుంటారండి, ఆడ చేసే చిన్న పొరపాటు వల్ల కదండి. ఈరోజు మన జీవితం ఎలా ఉండాలంటమ్మా? ఫలములు కాయాలి. నువ్వు చెట్టుగా కాదు కానీ చెట్టులాగా ఫలించేదిగా ఉండాలి. ఒక రైతు విత్తనం వేస్తే ఏం చేస్తాడంటమ్మా? అది మొక్కగా ఎదిగి ఫలించి ఫలములు కాసేంత వరకు ఎంత కష్టపడతాడు కదండి. ఈరోజు మీకు దైవజనుడు కూడా చాలా కష్టపడ్డాడు, నాకు తెలుసు ఆయన గురించి. ఏంటి నేను వచ్చిన కొత్తలో ఇంతమంది లేరు, ఈరోజు ఇంతమంది ఉన్నారంటే ఆయన కష్టము వృధా కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. అలాగే మీరు కూడా వస్తున్నారంటే మీతో పాటు మీ కష్టము వృధా పోకూడదు. మీరు వేస్తున్న విత్తనం అనే ప్రార్థన ఇతరులు ఏం చేయాలటమా? అది ఫలించాలి. ఆ ఫలము ఇతరులు తిని ఇంకా ఆ సంఘంలోనికి చేర్చబడాలి. అటువంటి స్థితిని కలిగి మనం ఉండాలి. క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అని చెబుతున్నటువంటి వాక్య భాగంలో మనము ఆ విధంగా కాకపోయినా దేవుడు కొన్ని పోలికలు క్రైస్తవులు ఎలాగా ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో, బతకాలో కొన్ని పోలికలు పెట్టి ఉన్నారు. ఒకటి ఉప్పు, రెండవది దీపం, మూడవది చెట్టు. ఈ మూడింటి వల్ల కూడా మానవునికి ఉపయోగమే తప్ప ఏమా అపకారం లేదు. స్తోత్రం చెప్పండి. చివరిగా నా మాటలో, క్రైస్తవుడిగా నీ వల్ల ఇతరులకు ఉపకారమే తప్ప అపకారం కలగకూడదు. ఆ ఇశ్రాయేలు చిన్నది అపకారం పొందుకుంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది, కానీ అపకారం అంతటిని, దుఃఖం అంతటిని కూడా వదిలిపెట్టుకొని ప్రేమను పంచింది. ఆ ప్రేమ దేవుని బిడ్డలు మాత్రమే కలిగి ఉండగలరు సమాజంలో పిల్లలు. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి. ఏంటి పౌలు గారికి కూడా ఎన్నో రకాల నిందలు అవమానాలు వచ్చాయి.
కానీ భరించాడు. కష్టమో నష్టం అన్నింటిని ఓర్చుకున్నాడు. క్రీస్తు ప్రేమను చూపించాడు. తిడుతున్న వారు అందరూ కూడా ఏది ఇలా ఉన్నాడు. ఒకప్పుడు వీరిని చూస్తే మనం భయపడే వాళ్ళము, వీరిని చూస్తే మనం పారిపోయే వాళ్ళము, వీరిని చూడగా ఇంట్లోకి వెళ్ళి తలుపులు పెట్టుకుని గడి పెట్టుకునే వాళ్ళము. ఈ రోజు మనము కొట్టినా తిట్టినా వీడు ఏమనట్లేదని కొంతకాలానికి వాళ్ళు కూడా ఏం చేశారంటమ్మా, మారు మనసు పొందుకొని పౌలు నడిచిన మార్గము ఏదైతే ఉందో ఆ మార్గములోనే వాళ్ళు కూడా నడవటం ప్రారంభించారు. అందుకే అనేకమైన సంఘాలు పౌలు కట్టగలిగారు. దేవునికి స్తోత్రం కలిగారు. హల్లెలూయా. ఈరోజు మీరు బాగుండాలి, సంఘం బాగుండాలి, దైవజనుడు బాగుండాలి. అందరూ బాగుంటే ఈ సంఘం ఇంకా విస్తారముగా అభివృద్ధి కలిగి నడిపించబడును గాక. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులకు మా ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. సమ్మెలో ప్రభావ ఎన్నిక లేని ప్రభావ నన్ను ఎన్నిక చేసుకుని మీ యొక్క బిడ్డలతో ప్రభావ కొన్ని ఆధ్యాత్మికమైన మాటలు ప్రభావ తెలియపరచారు.